త్యాగానికి ప్రతీక బక్రీద్ అని అనంతపురం మేయర్ వసీం అన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని అనంతపురం నగరంలోని అశోక్ నగర్ ఈద్గా మైదానం వద్ద నగర మేయర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ కాగజ్ గార్ రిజ్వానాలతో కలిసి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అనంత చంద్రారెడ్డి ముస్లిం మైనార్టీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వర్గీయ కెఎం నజీర్ జ్ఞాపకార్థంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్, ఆయన కుటుంబ సభ్యులు, మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ పండుగ జరుపుకుంటున్నారన్నారు. ప్రతి ఒక్కరూ సేవాగుణంను అలవర్చుకోవాలన్నదే బక్రీద్ పర్వదినం యొక్క సందేశమని, అందులో భాగంగానే ముస్లిం సోదర సోదరీమణులు బక్రీద్ పర్వదినాన తమకు తోచిన సహాయంను చేస్తుంటారని చెప్పారు. కీర్తిశేషులు నజీర్ జ్ఞాపకార్థంగా గత కొన్ని సంవత్సరాలుగా బక్రీద్ పర్వదినాన రక్తదాన శిబిరం వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ముందుగా అందరికీ ముస్లిం సోదరి అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. ఈరోజు అనంతపురం నగరంలో ఈద్గా మైదానం దగ్గర బక్రీద్ బ్లడ్ డొనార్స్ కమిటీ ఆధ్వర్యంలో నజీర్ బ్లడ్ క్యాంప్ ఆధ్వర్యంలో ఈరోజు దాదాపుగా 25 సంవత్సరాల నుంచి బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మన మధ్య నజీర్ అన్న లేకపోయినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి కూడా ఈ బ్లడ్ బ్యాంక్ కొనసాగడం చాలా అభినందనగా తెలుస్తున్నాను. ఫయాజ్ అన్న కానివ్వండి, మన సలీం అన్న కానివ్వండి, అమర్నాథ్ అదేవిధంగా షమ్ము, మహబాషా వాళ్ళంతా కలిసి కూడా ఈ బ్లడ్ క్యాంప్ దాదాపుగా 25 సంవత్సరాల నుంచి కొనసాగించడంలో చాలా అభినందనగా భావిస్తున్నాను. ఏదైనా దానం చేద్దామంటే రక్తదానం కన్నా ఏదైనా గొప్పది ఏది లేదు మన మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈరోజు బక్రీద్ సందర్భంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరిమణులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ, కుర్బానీ ఇచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి పరిసరాలు చుట్టుపక్కల అందరూ కూడా ఏ విధంగా పరిశుభ్రంగా పెట్టుకొని ఇంటి పక్కన ఉండే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలుపుకోకుండా కూడా అన్ని క్లీన్నెస్ తో మెయింటైన్ చేయాలని మీ అందరూ తెలుస్తున్నారు. అదేవిధంగా హజ్కి పోయిన వాళ్ళందరూ కూడా హజ్ ముబారక్ తెలియజేస్తున్నాను. ఆ దేవుడు అల్లా వాళ్ళ హజ్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ హజ్ని యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ నగరంలో ఎవరైతే కుర్బానీ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ కుర్బానీ కూడా దేవుడు యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా మరోసారి ఈ బక్రీద్ సందర్భంగా ప్రతి ఒక్కరు సుఖ సంతోషం తెలియజేసుకుంటూ మరోసారి మీ అందరికీ తెలుస్తున్నాను.